కంపెనీ ప్రమోటర్సే వాళ్ళ వాటాల్ని షేర్ మార్కెట్లో అమ్ముతున్నారు అంటే ఇది ఓన్లీ జస్ట్ న్యూస్ కింద చూడకూడదు మనం. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ కింద చూడాలి. ఎందుకంటే లాస్ట్ 30-40 రోజుల్లో చూస్తే ఎక్కువ మొత్తంలో అంటే దగ్గర 50,000 కోట్లు ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ని మార్కెట్లో అమ్మడం జరిగింది డైరెక్ట్గా. వీళ్ళు ఎందుకు చేశారు అంటే కొంతమంది వాళ్ళ పర్సనల్ రిస్క్ చేసి ఉండొచ్చు, లేదా వేరే చోట ఇన్వెస్ట్మెంట్స్ కోసం వీళ్ళు అమ్ముండొచ్చు. ఇప్పుడే ఎందుకు అమ్మారు అంటే మార్కెట్స్ లాస్ట్ 3 monthsతో పోల్చుకుంటే రైజింగ్లో ఉన్నాయి. సో వాళ్ళ వాల్యూషన్స్ ఇంతకుముందు ఉన్న వాల్యూషన్తో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఆఫ్లోడ్ చేసి ఉండొచ్చు. కానీ మనకు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూషన్ కన్నా ఇంకా కంపెనీ వాల్యూషన్ పెరగదా, అందుకే ఇప్పుడు అమ్మేశారా అన్నది కూడా ఒక నెగిటివ్ థింగ్. సో మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్ చూస్తే పెట్టుబడి పెట్టే ముందు అసలు ఈ కంపెనీ ప్రమోటర్స్ ఏం చేస్తున్నారో చూడండి. ఎవరు స్టాక్ టిప్ చెప్పారనో లేదంటే నా రీసెర్చ్ నేను ఓన్గా చేసుకున్నానని కాదు, కానీ దాంట్లో ప్రమోటర్స్ ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నారు, ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు బయటికి వెళ్తున్నారు అన్నది కూడా మీరు గమనించుకోవాలి. ఇవన్నీ కాషన్స్, ఇవన్నీ కూడా సిగ్నల్స్. సో మీరు ఈ స్టాక్ గురించి లేదంటే ఇలాంటి ప్రమోటర్స్ గురించి మీరు ఏమన్నా గమనిస్తే కనుక మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా స్టాక్ న్యూ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.